సో పెయిన్ అయితే అలాగే ఉంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా అవుతుంది. బాగా వంగలేకపోతున్నాను, అలా కూర్చున్నాను. కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా చైర్ లో కూర్చొని లేచేవాడికి స్టెప్ నడవలేకపోతున్నాను. సయాటికా ఎందుకు వస్తుంది? ఈ 7 కారణాలు తెలుసుకోండి. నడుము నుంచి కాలి వరకు నొప్పి వస్తుందా? మందులు వేసుకుంటున్నారు కానీ ఎందుకు వస్తుందో తెలుసా? సయాటికాకు అసలు కారణం తెలిసితేనే సరైన చికిత్స తీసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ ఎంఏ రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను. చాలామంది సయాటికా అంటే ఒక వ్యాధి అనుకుంటారు, కానీ నిజానికి ఇది సయాటిక్ నరంపై ఒత్తిడి లేదా చికాకు, ఇరిటేషన్ వల్ల వచ్చే లక్షణాల సమూహం. సయాటికాకు ప్రధాన కారణాలు డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హర్నియేషన్. వెన్నెముకలోని డిస్క్ బయటకు రావడం వల్ల నరంపై ఒత్తిడి పడవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం. ఆఫీస్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డ్రైవర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. బరువైన వస్తువులు తప్పుగా ఎత్తడం. ఒక్కసారిగా ఎక్కువ బరువు ఎత్తడం వల్ల వెన్నుపూసపై ఒత్తిడి పెరగవచ్చు. మా ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ లో డ్రై నీడ్లింగ్ ఆస్ట్రేలియా ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా మోకాలి నొప్పి, షోల్డర్ పెయిన్, హీల్ పెయిన్, డిస్క్ బల్జ్, సయాటికా వంటి అనేక సమస్యలకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డ్ విన్నింగ్ డాక్టర్ ఎంఏ రాఘవేంద్ర గారిచే క్యూర్ చేయబడును. ఇన్స్టాంట్ రిజల్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్. ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ చింతల్, హైదరాబాద్ 9949630309. సో పెయిన్ అయితే అలాగే ఉంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా అవుతుంది. వంగలేకపోతున్నాను, అలా కూర్చున్నాను. కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా చైర్ లో కూర్చొని లేచేవాడికి స్టెప్ నడవలేకపోతున్నాను. సయాటికా ఎందుకు వస్తుంది? ఈ 7 కారణాలు తెలుసుకోండి. నడుము నుంచి కాలి వరకు నొప్పి వస్తుందా? మందులు వేసుకుంటున్నారు కానీ ఎందుకు వస్తుందో తెలుసా? సయాటికాకు అసలు కారణం తెలిసితేనే సరైన చికిత్స తీసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ ఎంఏ రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను. చాలామంది సయాటికా అంటే ఒక వ్యాధి అనుకుంటారు, కానీ నిజానికి ఇది సయాటిక్ నరంపై ఒత్తిడి లేదా చికాకు, ఇరిటేషన్ వల్ల వచ్చే లక్షణాల సమూహం. సయాటికాకు ప్రధాన కారణాలు డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హర్నియేషన్. వెన్నెముకలోని డిస్క్ బయటకు రావడం వల్ల నరంపై ఒత్తిడి పడవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం. ఆఫీస్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డ్రైవర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. బరువైన వస్తువులు తప్పుగా ఎత్తడం. ఒక్కసారిగా